హెబ్బా పటేల్ టాలీవుడ్లో కుమారి అనే పేరు మిగిల్చిన యువనటిగా తన కెరియర్లో ఎన్నో ఇన్నోవేటివ్ పద్ధతులు చేపట్టి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. మొదటి సినిమా అల్లుడి సీటుతో యూత్ఫుల్ బ్యూటీగా ఫేమస్ అయింది. ఈ సినిమా హిట్ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ వాస్తవం ఏంటంటే ఆమె ఏ పాత్రలోనైనా న్యాయం చేసింది. చాలా సినిమాల్లో ఆమె పాత్ర సపోర్టింగ్ లేదా హీరోయిన్ పాత్రలు అయినా అవి ఆమె నైపుణ్యానికి తగ్గవే. పరిస్థితులు ఒక దశలో కాస్త కష్టమైనా ఆమె పుంజుకొని తిరిగి జాతీయ స్థాయి నుంచి హీరోయిన్గా ఎదిగింది. ఐటం పాటలు వంటి సన్నివేశాల్లో కూడా నటించడం ఆమె వేరాసిటిలిటీని మరింత పెంచింది. 10 సంవత్సరాల కెరియర్లో చాలా సినిమాలు చేసినప్పుడు పూర్వకాలం కంటే ఆమెకు ఉన్న క్రేజ్ అనుమానాలు లేవు. ఆమె గత సంవత్సరం 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వరుస సినిమాలు ఆమె ప్రతిభను మరింత పెంచాయి. ప్రస్తుతం విలన్, ఆద్య మరియు ఓదేలా 2 సినిమాలో నటిస్తోంది. ఓదేలా 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హెబ్బా పటేల్ తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఆమె మరొక 10 సంవత్సరాలు నటిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె విజయాలు, పరాజయాలు ఏమిటి అనే దాని మీద కన్నా పనిచేసే విధానంపై దృష్టి పెట్టింది. కెరియర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా నన్ను నేను ఎప్పుడూ వెనక్కి తగ్గించుకోలేదనేది నా ముఖ్యమైన గుణం అని చెప్పింది. అలాగే ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడటం, వాటిని సవాళ్లుగా స్వీకరించడం అనేది ఆమెకు విజయానికి పునాది అయినట్లు చెప్పింది. ప్రతికూల పరిస్థితుల వల్ల వెనక్కి వెళ్ళకపోతేనే జీవితంలో ముందడుగు పడతాం అని తన అనుభవాన్ని పంచుకుంది. హెబ్బా పటేల్ తన కెరియర్ను అన్వేషిస్తూ ప్రతిభ, కష్టపడి పనిచేసే విధానం ద్వారా ఇంకా పెద్ద విజయాలు సాధించాలని లక్ష్యంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.